నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి సెక్యూరిటీ గార్డుల నిరసన. తమ సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ యాజమాన్యం నుంచి న్యాయం చేయాలని డిమాండ్. కాకినాడ రూరల్ తిమ్మాపురంలో వేసవి దాహార్తిని తీర్చే దిశగా మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు. గత 14 సంవత్సరాలుగా చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్న మీనాక్షి రాంబాబు దంపతుల సేవలు అభినందించిన జనసేన పార్టీ గ్రామ గౌరవ అధ్యక్షులు మాదారపు తాతాజీ. గత 3 సంవత్సరాలుగా డయాలసిస్ చేయించుకుంటున్న మహిళకు బీజేపీ నాయకులు ఆర్థిక సహాయం. 2 కిడ్నీలు పాడైపోయిన పిఠాపురంకు చెందిన అలుగోలు సుధాకు 20,000 రూపాయలు అందజేసి ఔదార్యం చాటుకున్న గుంటూరు సోమరాజు. ఇక డీటెయిల్స్ చూస్తే, కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ యాజమాన్యం తమ సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని ఆరోపిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి సెక్యూరిటీ గార్డులో ప్రధాన గేటు వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నగర కో కన్వీనర్ పలివెల వీరబాబు మాట్లాడుతూ 2025 జూన్ 1 నుండి జీజీహెచ్ మరియు రంగరాయ మెడికల్ కళాశాలల్లో సెక్యూరిటీ కాంట్రాక్ట్ ను ఈ సంస్థ నిర్వహిస్తుందని అన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పిఎఫ్, ఈఎస్ఐతో కలిపి నెలకు 13,960 రూపాయలు చెల్లించాల్సి ఉండగా కేవలం 12,099 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని విమర్శించారు. అంతేకాకుండా గతంలో అమల్లో ఉన్న క్యాజువల్ లీవులను రద్దు చేసి కార్మికుల జీతాల్లో కోత విధిస్తున్నారు తెలిపారు. సిఐటియు సంఘంలో చేరిన గార్డులను విధులకు దూరం చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై ఇప్పటికే జీజీహెచ్ సూపరింటెండెంట్ మరియు అడ్మినిస్ట్రేటర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అధికారులు జోక్యం చేసుకుని సమస్యలను పరిష్కరిస్తారని ఆశిస్తున్నామని తెలిపారు. అయితే సమస్యలు పరిష్కారం కాని పక్షంలో మార్చి 25 నుంచి జీజీహెచ్ సెక్యూరిటీ కార్యాలయం ఎదుట నిరవధిక నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. ఈ ఆందోళనకు అనుబంధ సంఘాలు మరియు ఇతర కార్మిక సంఘాల మద్దతు కూడా తీసుకుంటామని తెలిపారు. ఈ ధర్నాలో సిఐటియు నాయకులు, సెక్యూరిటీ గార్డులు, యూనియన్ సభ్యులు మరియు ఇతర కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొని మద్దతు ప్రకటించారు. సెక్యూరిటీ గార్డ్ జీతాలు, క్యాజువల్ లీవులు, జీతాలు. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి రంగరాయ మెడికల్ కాలేజీలో సెక్యూరిటీ నిర్వహణ నిమిత్తం 2025 జూన్ 1 నుంచి కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ అనే సంస్థ కాంట్రాక్ట్ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం యొక్క జీవో ప్రకారం పిఎఫ్, ఈఎస్ఐ కలిపి 18,600 రూపాయలు జీతం అమలు చేయాలా. అంటే పిఎఫ్, ఈఎస్ఐ పోను ప్రతి ఒక్క సెక్యూరిటీ గార్డుకి 13,960 రూపాయలు అందాలి. కానీ ప్రస్తుతం 12,099 రూపాయలు మాత్రమే అందుతున్నది. గత చాలా కాలంగా జీజీహెచ్లో సెక్యూరిటీ గార్డులకి సంవత్సరానికి 13 క్యాజువల్ లీవులు అమలు చేస్తారు. ఈ కార్తికేయ సెక్యూరిటీ సర్వీస్ వచ్చినప్పటి నుంచి క్యాజువల్ లీవులన్నీ రద్దు చేసి కార్మికులు సెలవు పెడితే పెద్ద ఎత్తున జీతాలు కోత విధిస్తున్నారు. అదేవిధంగా ఇటీవల కాలంలో కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ తమ న్యాయమైన కోరికల సాధన కోసం సిఐటి సంఘంలో చేరితే అక్రమంగా, అన్యాయంగా సిఐటిలో చేరినటువంటి కార్మికులందరినీ ఒక్కొక్కరిని విధులకు దూరం చేస్తూ విభజించి పాలించే పద్ధతిలో కార్తికేయ యాజమాన్యం నడుస్తున్నది. ఈ విషయాన్ని సూపరింటెండెంట్ వారికి, అడ్మినిస్ట్రేటర్ వారికి, జిల్లా కలెక్టర్ వారికి తెలియజేశాం. యాజమాన్యం దిగివచ్చి కార్మికులతో చర్చలు జరిపి జీతాలు పెంచాలని, పిఎఫ్, ఈఎస్ఐ సక్రమంగా అమలు చేయాలని, క్యాజువల్ లీవులు అమలు చేయాలని, రాతపూర్వక ఒప్పందం చేయాలని, విధుల నుంచి తొలగించినటువంటి కార్మికులందరినీ డ్యూటీలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. యాజమాన్యం దిగి రాకపోయినా, ప్రభుత్వ అధికారులు, ఆసుపత్రి యాజమాన్యం స్పందించకపోయినా మార్చి 25వ తేదీ బుధవారం ఉదయం నుంచి జీజీహెచ్లో ఉన్నటువంటి సెక్యూరిటీ కార్యాలయం వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని ఇప్పటికే వ్రాతపూర్వకంగా తెలియజేయడం జరిగింది. కాబట్టి జరగబోయే పరిణామాలకి కార్తికేయ సెక్యూరిటీ సర్వీస్ యాజమాన్యం బాధ్యత వహించాలా. జీజీహెచ్ ఉన్నతాధికారులు కూడా ముందుకొచ్చి కార్మికులతో చర్చలు జరిపి న్యాయమైన డిమాండ్స్ పరిష్కారాన్ని కృషి చేయాలని సిఐటికి విజ్ఞప్తి చేస్తున్నాం.